ఇవి క్లారిటీగా ఉంచుకోవాలంట. గురువు గారి దగ్గరికి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే ఇప్పుడు మీరు గురువు, నేను శిష్యులు. దిస్ ఇస్ హౌ ఐ టాక్ అండి. నేను ఎంతైనా ఈ జనరేషన్ అంతే కదా, అంతే అమ్మాయిని కదా. కదా, అవును, జంజీ కాదులే, అవును. బిఫోర్. మా టాపిక్ మాట్లాడాలి యాక్చువల్ గా. అనగానే గురుగారు మంత్రం చెప్పిన తర్వాత నాతో ఒక సమస్య అండి, ప్రతిదీ క్లారిటీ కావాలి, లేదంటే చేయను. అచ్చా. ఓ, నా అదృష్టం ఏంటంటే గురువు గారి దగ్గర నాకు పూర్ణానంద స్వామి గురువు గారు నాకు ఇచ్చిన ఇంకొక వరం. వావ్. ఎందుకంటే గురువు అన్ని సార్లు అంతే అవైలబుల్ కదా, ఉండరు కదండి. ఉండరు కదా. అవును. ఇంకా ఆ స్వామిని ఏదైనా ఉంటే అన్నారు, మనకి పుస్తకాలు అవన్నీ ఇస్తారు కదా, చదివేసిన దాంట్లో లేని 1000 డౌట్లు వచ్చి ఉండే. ఆ. కూర్చుంటే డౌట్, నుంచుంటే డౌట్, అది తినాలి, ఇది తినాలా, అట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి, ఇప్పుడు నేను కాలు చాపొచ్చా, కాలు చాపకూడదా, కళ్ళు తెరవాలా, కళ్ళు అసలు ఎన్ని ప్రశ్నలు దాడంటే, ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు. నాకున్న చెప్తున్నా కదా, నాకు ప్రకృతిలో నేను బాగా అంతే చెప్తే అవన్నీ అర్థం చేసుకున్నాకే మొదలు పెట్టానండి. మళ్ళీ తర్వాత గురువునే ఫస్ట్ దైవంగా భావించాలి, మళ్ళీ మంత్రం పని చేయాలంటే. మనం వెంటనే ఎట్లా అనేసుకుంటా, గురువు దొరికారు ఓకే, ఆయనే దైవం అనుకోవాలా. మనం కరుడు కట్టిన శివుడు భక్తులు, నుంచుంటే శివ, కూర్చుంటే శివ. నేను అలా అని చెప్పి నేను గుళ్ళకేమి ఎక్కువ తిరగనండి, పనే దైవం నాకు అంతే. నా పని మీరు అన్నారు కదా, నేను గుళ్ళకేమి తిరగనండి ఇప్పుడు కూడా. నా పని నేనే, నాకు ఇల్లే దేవాలయం, నాకు పనే దేవాలయం, సేవే ధర్మం నాకు అంతే. అయితే ఒక 1 నెల రోజులు పట్టింది మళ్ళీ గురువే నాకు సర్వం అనుకొని, గురువు తర్వాత శివైని జరపడానికి ఒక 1 నెల రోజుల ప్రాసెస్ నిరంతరం చేసి, తర్వాత అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది, ఒక అద్భుతమైన అనుభూతి జరిగింది. గురువు గారు ఇంకా సర్వం అనుకొని నేను మొదటి పురస్చరణ పూర్తి చేయగానే, అంటే అది భ్రమ కాదు, గురువు గారు వచ్చి ఇంకా ఆ రోజు నా చేయి పట్టుకున్నారు. ఇంకా అంటే గురువు అంటే భౌతికంగా ఉండాల్సిన అవసరం లా, ఎక్కడున్నా గురువు సమాధానం చెప్తారు అనేది నాకు అర్థమైంది ఆ రోజున. అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే నా లైఫ్ లో అసలు నేను అంత ఈజీగా నమ్మే అమ్మాయిని కాదండి. ఫుల్ లాజికల్స్, వెరీ ప్రాక్టికల్, వెరీ క్యాలిక్యులేషన్స్, ప్రతిదానికి ఎగ్జాంపుల్స్, రిజల్ట్స్ కావాలి నాకు. అలాంటి అమ్మాయి నేను మూఢనమ్మకాలు వద్దంటానంటే మరి నేను ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్, ఆధారాలు లేకుండా నమ్మే అమ్మాయిని కాదు నేను. అది అన్నాక ఇంకా నేను గురువు గారిని పూర్తిగా ఇంకా అసలు పూర్తి స్థాయిలో తీసేసుకున్నా. మంత్ర సాధన చాలా సిన్సియర్ గా చేయటం మొదలు పెట్టానండి. గంటలు అంటే ఎవరికి తెలియదండి. ఇదేంటి డబ్బా కొట్టుకోకూడదండి, పూజలు చేసినా అవి చేసినా ఈ చేసిన వీడియోలు ఇవన్నీ మాకు అసలు లేదండి, అది పద్ధతి కూడా కాదు. గోప్యంగా జరగాలి సాధన. ఏమనుకోవద్దు, చాలా మంది దాన్ని ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వద్దు, గోప్యంగా జరగాలండి సాధన. నా యొక్క వెరీ ఆప్తమిత్రులు తప్ప మూడో ప్రపంచానికి, అసలు మూడో వ్యక్తికి తెలియదు అసలుకి నేను సాధన చేస్తాను 10 సంవత్సరాల నుంచి అని కూడా తెలియదు. శ్మశానంలో అట్లా చేస్తారా? లేదండి, కొంచెం భయస్తురాలిని కదా, ఆ స్థాయి వరకు వెళ్ళలేదు. అంటే అదంతా దక్షిణాచారం అండి. వామాచారంలో శ్మశానానికి వెళ్తారండి. దక్షిణాచారం సాత్వికం, అదంతా సాత్వికం. ఓన్లీ వెజిటేరియన్, సాత్వికంగా వెళ్తాను. నేను చాలా భయస్తురాలిని, ధర్మానికి కట్టుబడి ఉంటా, అహింసావాదిని. కాబట్టి అలాగా సాధన చేసేటప్పుడు అద్భుతాలు చూసాను. నేను నిజం చెప్పాలంటే, నేను చూసిన అద్భుతాలు అయితే నా స్థాయిలో నేను ఏదో అతిగా చెప్తాం కదండి, నా ప్లేస్ లో ఎవరన్నా బాబాజీలో మాతాజీలో అయిపోయేవాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. 2018లో అయితే హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ 2018లోనే. అంటే చాలా మంది కళ్ళలో చూస్తేనే గొప్ప అనుకుంటారు కదా, నేను ఇళ్లలోనే చూసిన అద్భుతాలు ఉన్నాయండి. అంటే కళ్ళ ఎదురుగానే. సో కొంతమంది దేవతల పేర్లు కూడా తెలియదు నాకు అప్పటికి. ఎంత గిల్ట్ ఫీల్ అయి ఉంటానో అర్థం చేసుకోండి. అంతేనండి, ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో అలాంటివి జరుగుతాయి. నేను నథింగ్, నేను అనేది లేదు అని చిన్నప్పుడే డిసైడ్ అండి. మనసు స్వచ్ఛంగా ఉంటే ఏజ్ కూడా కనబడదేమో కదండి. అంటే నాకు వాస్తవం అయితే నిజంగా చెప్తున్నా, ఎవరి గురించి ఆలోచించకుండా మనసు స్వచ్ఛంగా ఉంటే నిజంగా అది మొహంలో రిఫ్లెక్ట్ అయ్యిందండి. చాలా ఏజింగ్ ప్రాసెస్ చాలా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు చూసేది అన్డైడ్ హెయిర్. సో ఏజ్ అంటే నేను, మీరు ఎలాగ చెప్పొద్దు అంటున్నారు మళ్ళీ ఏమో. I'm 40+. సో వాట్ ఎవర్ యువర్ సేయింగ్ ఇస్ ఐఎమ్ ఒరిజినల్. సో నేను బట్ ఐఎమ్ వెరీ హెల్త్ కాన్షియస్ అండి. మంచి ఆహారం తింటాను, మంచి అలవాట్లు ఉన్నాయి, ఎటువంటి చెడు అలవాట్లు లేవు, బాహ్యంగా గానీ అంతర్గతంగా గానీ స్వచ్ఛంగా ఉంటా, నిజాలే మాట్లాడతా. అయితే మేడం, నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ఆహార అలవాట్ల మీద ఒక ఎపిసోడ్ చేద్దాం మనం, ఎందుకంటే అది ఒక గైడ్ లాగా ఉంటుంది మనకి. అందుకనే మంత్ర సాధన ద్వారా చాలా అద్భుతాలు చూడొచ్చండి. కానీ 1 మాల 2 మాలలు చేసి వదిలేయటం కాదని అసలు ఏం రాదు. కొన్ని గంటలు చేయాలి. మేము ఒక్కొక్క రోజు 10 గంటలు 15 గంటలు కూడా కూర్చుంటాం. అది కూడా నథింగ్ అని ఇప్పటికీ బాధపడుతుంటా నేను. కాబట్టి సాధన చేయాలండి. అంటే మళ్ళీ అది కూడా మనకున్న ఈ జాతక చక్రంలో ఉన్న గ్రహాలు గదులు బట్టే ఎంత తొందరగా వస్తుంది అనేది కూడా ఉంటుంది. సూపర్ అండి. సో మ్యామ్, గంటలు గడిచిపోతుంది మీతో మాట్లాడుతుంటే. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి,
చాలా మంది యూత్ ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో కెరీర్ ఏమైపోతుందో, భవిష్యత్తు ఏమైపోతుందో, ఎట్లానో అని టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? భయం అనేదే మన మొదటి శత్రువు. ఓకే, అది బయట లేదు, మనలోనే ఉంటుంది. మన ఆలోచనే మన ఫస్ట్ డెవిల్. ఎస్, కరెక్ట్. సో దయచేసి భయపడొద్దు. ఏదైనా జరగని ఫేస్ చేద్దాము అనే ఒక అలవాటు, అవగాహన, వ్యక్తిత్వం పెంచుకోవాలి. రైట్. మేబీ ఓవర్ నైట్ లో అవ్వదు, ఏదైనా అంతే ఓవర్ నైట్ కదా, లో అవ్వదు. ఏది అవ్వదు. అవును, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం పుట్టగానే నడవలేదు, ఫస్ట్ బోర్లా పడ్డాం, పాకాం, తప్పడడుగులేసాం, అంతే కదండి, నడిచాం, పరిగెత్తాం. 1 year ప్రాసెస్. అలాగే ఇది కూడా అండి. మన మైండ్ నే మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఇంకేం చేయగలం అంట. కరెక్ట్. నీ వస్తువు అయిందే కదా. అవును, ఈ దేహం నీది, ఈ మనసు నీది, ఈ మేధస్సు నీది. మెదడులో వచ్చే ఆలోచనలే నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఇంకేం చేస్తావు? ఫస్ట్ మనల్ని మనం జయించు. అప్పుడే కర్మ గురించి కూడా ఆలోచించండి. ఫస్ట్ కర్మ గురించి కూడా ఆలోచించొద్దు. మనల్ని మనం జయించినప్పుడే కర్మను జయించగలం. ఓకే. కాబట్టి భయం పడొద్దు. ఇవన్నీ కూడా ఈ కలియుగంలో పాత్రలు. కలియుగంలో కలి యొక్క ముఖ్య ఉద్దేశం భయభ్రాంతుల్ని చేయటం, ఓకే, చెడు అలవాట్లకి గురి చేయటం, ఓకే. మన సాంప్రదాయాల్ని, మన యొక్క మతాన్ని విస్మరించటం, బా. ఒక ట్రామాలోకి వెళ్ళటం, మూర్ఖత్వంగా వెళ్ళటం, మృగాల్లాగా మారటం. అందుకే ఇంత దారుణమైన మానభంగాలు, హత్యలు ఇవన్నీ జరుగుతాయి. సో ఈ రోజు రేపు మీరు చూస్తే చాలా వైలెన్స్ చూస్తానికి ఇష్టపడుతున్నారు. అదే కదండి అసలు. అలాగే ఎంత ఎంత హింస, ఎంత సినిమాల్లో కూడా. దురంధర్ చూడండి సినిమా, అసలు వాము కానీ వైలెన్స్. మరి మరి మా ప్రేక్షకులు కోరుకుంటే అదే మీరు కదా, రాయాలి కదా. అదే కదా ఇప్పుడు Next అదే సినిమా. prepare చేశా. అలాగా ఉంటాయి. కానీ భయపడదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడన్నా భయం అనిపించినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఓకే, డీప్ గా బ్రీత్ తీసుకోండి, అక్కడ Okay. నుంచి వెళ్ళిపోండి, వేరే ఆలోచించండి. చక్కగా హ్యాపీగా సోషల్ మీడియాలో మంచి మంచి రీల్, నవ్వుకునే రీల్, మీలాంటి Yes, అబ్బాయిలు yes, అమ్మాయిల మీద అవును, వేసే అవును. రీల్స్ చూసుకోండి. సో రకరకాలుగా అలా అవును. చూసుకోండి, డైవర్ట్ చేసుకోండి మైండ్ ని. కరెక్ట్. ఆలోచనని పెంచి పోషించొద్దు, అది దానికి సమయం పడుతుంది. చిన్న ఆలోచనని మీరు ఆలోచించే కొద్దిగా అది ఒక భావం, అంటే భయమైన, ప్రేమైన, బాధ కింద మారుతుంది. అవును. దాని నుంచి మీరు నిర్ణయాలు తీసుకుంటే అవి మీ యాక్షన్ రూపంలో బయటకు వస్తాయి. అందుకనే ఆలోచనల రూపంలోనే అణిచివేస్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటది. రైట్. మనం ఈ ప్రపంచంలో ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. సో నెగిటివ్ వద్దు, మంచే జరుగుతుంది అనుకోండి. సూపర్. సరే ఏమి అయితే ఏంటి, చచ్చిపోతామా? అయిపోని, ఏముంది, ఏమవుతుంది, మళ్ళీ పుడతామని చెప్తున్నాగా. అంతేగా. ఓ, నేను అందుకనే రాసుకుందాం అంటున్నాను. ఇప్పుడు సూపర్. మళ్ళీ మనం నెక్స్ట్ మరుజన్మని ఇప్పుడు రాసుకుందాం. ఓకే, ఇప్పుడు పేదరికంలో పుట్టారా, ధనికంగా పుట్టేలాగా ఇప్పుడు రాసుకుందాం. రైట్. ఎలాగా? ధర్మాన్ని పాటించి, కర్మల్ని జయించి, స్వచ్ఛంగా ఉండి అప్పుడు నెక్స్ట్ జన్మని రాసుకుందాం. నేనైతే రాసుకున్నా, ఆ, మీతో కూడా రాపిస్తా. నన్ను నమ్మితే నేను Okay. చూపిస్తా మన ధర్మం ఎంత గొప్పదో, సూపర్. మన దైవం గొప్పతనం నేను చూపిస్తా. నడవండి. నేనేం మతాలు మార్పిడి చేయను, అదే ఉన్న మతాన్ని నమ్మకం అయితే పెంచగలను. సూపర్ సూపర్ సూపర్. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ లో అండి కర్మను నమ్ముతున్నారు. గొప్ప విషయం ఏంటంటే దైవాన్ని నమ్ముతున్నారు. అవును, నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీ. సో కాకపోతే భయాన్ని కొంచెం జయించాలి. భయాన్ని జయించాలి. దానికి ఫస్ట్ ఏంటో తెలుసా అండి, కొంచెం సోషల్ డీటాక్స్, సోషల్ మీడియా, ఈ డిజిటల్ మీడియా నుంచి డీటాక్స్ చేయండి. మన బాడీని ఎట్లా అవ్వాలి. డీటాక్స్ చేస్తామో డిజిటల్ మీడియా డీటాక్స్ చేయండి. లిమిటెడ్ టైం పెట్టుకోండి. టైం పెట్టుకోవాలి. కరెక్ట్. ఇవన్నీ చూసే భయభ్రాంతులు అవుతారండి. కరెక్ట్. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తెలియకపోతే అసలు భయం ఎక్కడదండి. ఇంకా భయం ఎక్కడిది? ఇప్పుడు మన అమ్మ అక్కడ బూచోడు ఉన్నాడు తిను అన్నప్పుడే బూచోడు ఉంటుంది, భూతం ఉంటుంది అనేది మనకు వచ్చింది తెలుసు. కదా. అవును. ఇంకా అదే కదా. సో ఈ రిలేషన్స్ టాక్సిక్ అయిపోయినాయి ఇప్పుడు. Correct. సో అది పెద్ద సబ్జెక్టు. మళ్ళీ అది ప్రశాంతంగా మాట్లాడదాం. ఉందాము, Yes, yes. ఆలోచించండి, అర్థం చేసుకోండి అనేది యువతకి ఇప్పుడు నిచ్చేది. ఎందుకంటే మీరే రేపు భవిష్యత్తు తరాల్ని అంతే సృష్టించేది. కదా. సో ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మన భవిష్యత్తు, కాబట్టి వీలైనంత మంచి చేద్దాం. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడూ విననంత సులువుగా చెప్పారు మీరు. నిజంగా చాలా అద్భుతం మ్యామ్. కర్మ సిద్ధాంతం, అలాగే స్వచ్ఛత. నిజంగా అంటే నిజమే మాట్లాడితే ఎలా ఉంటుందో అప్పుడు సినిమాలో చూసాం, మళ్ళీ మేడంనే చూస్తున్నాము.